ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 8/11/2025. ప్రొద్దున పాఠము. పాత తేదీ 10/6/1968. మధురమైన పిల్లలు, ఇక్కడికి మీరు రిఫ్రెష్గా అవడానికి వచ్చారు. తండ్రి స్వయంగా మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈ సంతోషము తక్కువేమీ కాదు. శివబాబా మనల్ని మనుషుల నుంచి దేవతలుగా తయారు చేయడానికి కల్పం వస్తారు. కాబట్టి మనం ఆ చదువును చదవాల్సి ఉంది. భక్తి మార్గము భిన్నమైనది. అందులో మందిరాలు, ఆశ్రమాలు, చాలా విషయాలు ఉంటాయి. భక్తి మార్గంలో వృధాగా పరిగెత్తడమే ఉంటుంది. ఇక్కడ ఎక్కడికి పరిగెత్తవలసిన అవసరం లేదు. ఈ విశ్వానికి మీ ద్వారా అలంకారం జరుగుతుంది. సత్యయుగంలో ఇలా చెప్పరు. ఇలాంటి విషయాలు ఇప్పుడే చెప్పడం జరుగుతుంది. పిల్లలు ఎవరైనా కూడా విశ్వానికి అలంకారం చేసేవాళ్ళే. ఏ విధంగా అయితే తండ్రికి అపారమైన మహిమ గలదో, అలాగే మీరు కూడా అలంకారం చేస్తారు. మీ మహిమ కూడా అలాంటిదే. ముఖ్యమైన అలంకారము పిల్లలైన మీరే. దేవతలకు ఇంతటి సంతోషము లభించదు. ఎంత సంతోషమైతే మీరు పొందుతున్నారో. మేము మా ప్రియాతి ప్రేమైన తండ్రి వెంటే ఉన్నాము, వీరు మా తండ్రి, టీచర్, సద్గురు అని మీరు చెప్పగలుగుతారు. ఈ ప్రపంచం అంతటిలో మీ అంతటి పదమ భాగ్యశాలి ఆత్మలు ఎవరు కూడా లేరు. మీరు విశ్వమంతటికి కళ్యాణం చేస్తారు. విశ్వ కళ్యాణం కోసము ప్రభాత భజనలు చేసేవారు మీరంతా కూడా విశ్వ కళ్యాణకారి పిల్లలు. ఎవరైతే కష్టపడతారో వారికి పారవశ్యము కలుగుతుంది. పారవశ్యంతోటే కష్టపడతారు. దేశానికి సేవ చేసేవారు, సామాజిక సేవ చేసేవారు చాలామంది ఉన్నారు. మీరు ఆధ్యాత్మిక తండ్రి యొక్క పిల్లలు. మీ మహిమ కూడా అద్వితీయమైనది. మీరు ఇలా చెప్పవచ్చు, మేము శ్రీమతం ద్వారా భారతదేశానికి ఆత్మీయ సేవ చేస్తున్నాము. భౌతిక సేవ, ఆత్మిక సేవ, ఈ రెండింటిలో రాత్రి పగలుకు ఉన్న తేడా ఉంది. భారతదేశాన్ని యొక్క సత్యమైన సేవను మేము చేస్తున్నాము. ఇప్పుడు ఆత్మ తమో ప్రధానంగా మారిపోయింది. దానిని సతో ప్రధానంగా తయారు చేయాలి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. మొట్టమొదట ఈ పాఠాలు నేర్పించాలి. తండ్రి మనకు సందేశాన్ని ఇస్తున్నారు. మీరు ఇప్పుడు తమో ప్రధాన ప్రపంచంలో ఉన్నారు. ఒకప్పుడు సతో ప్రధానంగా ఉండేవారు. ఇది పాత ప్రపంచంగా మారిపోయింది. కొత్త ప్రపంచం తయారు చేయడానికి తండ్రి రావాల్సి ఉంటుంది. తండ్రిని స్మృతి చేయడం ద్వారా శక్తి లభిస్తుంది. దాని ద్వారానే సతోప్రధానంగా అవ్వగలుగుతాము. అన్ని చిత్రాల యొక్క ఉద్దేశ్యము ఇదే. తండ్రి పిల్లలందరికీ చెబుతారు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. మీరంతా కూడా సోదరులే. సత్యయుగము సతోప్రధానంగా ఉండేది, కలియుగము తమో ప్రధానంగా మారింది. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, నిరంతరం నన్ను స్మృతి చేయండి, తద్వారా మీరు సతోప్రధానంగా అవుతారు. ఇది చాలా సహజమైన విషయం కదా. తండ్రి పిల్లలకు వారసత్వాన్ని ఇస్తున్నారు. తండ్రిని తెలుసుకున్నట్లయితే సంతోషంగా వినగలుగుతారు. లేదు అంటే ట్రా అని చెబుతారు. ఇదంతా కూడా డ్రామాలో నిక్షిప్తమై ఉంది. కల్పం క్రితం వలె మీరు సేవ చేయడానికి ఇక్కడికి వచ్చారు. డ్రామా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. మీకు నిశ్చయము కలగాలి, ఈ డ్రామా పరివర్తన జరుగుతుంది అని. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మీరు ఉదాసీనులుగా అవ్వకూడదు. కొద్దిమంది పోట్లాడుతారు, కొద్దిమంది ప్రేలాపనలు చేస్తారు. ఎవరైతే తండ్రిని స్మృతి చేస్తారో వారికి అపారమైన సంతోషం కలుగుతుంది. ఈ సంతోషంలో కూడా ఒక్కొక్కసారి నిద్ర కూడా రాదు. ఎందుకంటే ఇందులో సంపాదన ఉంది. సంపాదనలోనే, ధనములోనే సంతోషం లభిస్తుంది. మీరు ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతకుముందు మీరు కూడా దేహాభిమానులుగా ఉండేవారు. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అయ్యారు. దేవతలు కొత్త ప్రపంచంలో ఉండేవారు, ఇప్పుడు లేరు. ఈ దేవతలను దేవతలుగా ఎవరు తయారు చేశారు? వారంతా ఎక్కడికి వెళ్ళారు? ఇదంతా కూడా ఎవరికి తెలియదు. తండ్రి తెలియచేస్తున్నారు, నేను వస్తాను. నేను కాకుండా మీకు ఎవరు అర్థం చేయించలేరు. వారే టీచర్. ఈ కళ్ళ ద్వారా వారిని చూడలేము, కేవలము అర్థం చేసుకోవచ్చు. మీ ఆత్మను కూడా మీరు చూడలేరు కదా. అలాంటప్పుడు తండ్రిని ఎలా చూడగలుగుతారు? ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. భక్తి మార్గంలో మనుషులకు అర్థం చేయిస్తారు.
అదంతా కూడా శాస్త్రాల చదువు. తండ్రి తెలియచేస్తున్నారు, ఇదంతా కూడా భక్తి మార్గము. దీని ద్వారా మనుషులకు సద్గతి లభించదు. సద్గతి జ్ఞానం ద్వారా లభిస్తుంది. భక్తి మార్గం ద్వారా దుర్గతినే పొందుతారు. తండ్రి జ్ఞానవంతులు, పిల్లలతో మాట్లాడుతారు. ఆత్మనే అన్నీ చేస్తుంది. ఆత్మనే సంస్కారాన్ని తన వెంట తీసుకువెళ్తుంది. శివబాబా జ్ఞాన సాగరులు. మరి జ్ఞానం ఎలా ఇవ్వాలి? జ్ఞానం ద్వారానే మనకు అర్థమవుతుంది. జ్ఞానసాగరులే మనలను చదివిస్తున్నారు. ఇప్పుడు ఆత్మ చెప్తుంది, ఓ పరంపిత పరమాత్మ, మా దుఃఖాన్ని హరించమని. శరీరం ద్వారా పిలుస్తుంది. ఇది వారికి వినిపించదు. ఎప్పుడైతే శరీరంలోకి వచ్చినప్పుడే వారికి వినిపిస్తుంది. ఈశ్వరునికి అన్నీ తెలుస్తాయని కాదు. ఇదంతా కూడా అర్థం చేసుకోవలసిన విషయం. తండ్రి కళ్యాణకారులు, మీరు కూడా కళ్యాణకారులే. ఇప్పటి వరకు చాలామంది కళ్యాణకారులుగా అయ్యారు. కళ్యాణం చేయడం అంటే చిన్న విషయం కాదు. భ్రష్టాచారి నరకవాసులను శ్రేష్టాచారి స్వర్గవాసులుగా తయారు చేయడం. బాబా సేవ గురించి తెలియచేస్తున్నారు. వీలైనంత వరకు విస్తరణ చేయండి. మీకు ఆహ్వానం కూడా లభిస్తుంది. మీరు మార్గాన్ని చెబుతూ వెళ్ళండి. అందరికీ ఈ మంత్రాన్ని ఉపదేశించండి. తండ్రి చెబుతున్నారు, నిరంతరంగా నన్ను స్మృతి చేయండి. అలా చేసినట్లయితే సతోప్రధానంగా అవుతారు. ముఖ్యమైన విషయము ఇదే. స్మృతి యాత్ర జరగకుండా ఎవరు కూడా సతోప్రధానంగా పవిత్రంగా అవ్వలేరు. తండ్రిని కలుసుకునే ఏకైక మార్గము ఇదొకటి మాత్రమే. తండ్రి వస్తారు పిల్లలకు మార్గాన్ని చూపించడానికి. సత్యమైన మార్గాన్ని తండ్రి మాత్రమే తెలియచేస్తారు. తండ్రిని స్మృతి చేయాలి, తద్వారానే పాపాలు తొలగిపోతాయని తండ్రి తెలియచేస్తారు. ఎవరైతే విశాల బుద్ధివంతులుగా ఉంటారో సెకండ్లోనే తండ్రి పరిచయాన్ని ఇస్తారు, వారసత్వాన్ని కూడా ఇస్తారు. అందరికీ 7 రోజుల కోర్స్ అని చెప్పకూడదు. తండ్రిని తెలుసుకోవడానికి సెకండ్ కాలం సమయం సరిపోతుందని చెప్పాలి. తండ్రి తెలియచేస్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధానంగా అవుతారు. అసంఖ్యాకమైన ప్రజలు కూడా తయారవుతారు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతోంది. సూర్యవంశీ, చంద్రవంశీ, ఇంకా ధారణ అనుసారంగా నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా తయారవుతారు. ఎవరు మీ దగ్గరకు వచ్చినా కూడా వారికి సందేశాన్ని ఇవ్వండి, మార్గాన్ని చూపించండి. తండ్రి ఒకే ఒక్కరు. తండ్రికి అందరూ కూడా పిల్లలే. పవిత్రంగా ఉన్నప్పుడు శ్రేష్టాచారి దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు అపవిత్రంగా మారిపోయారు. మళ్ళీ పవిత్రంగా తయారు చేయడానికి తండ్రి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ వద్దకు వచ్చారు, అప్పుడే మీకు మార్గం లభిస్తోంది. ఇంతకుముందు ఈ విషయాలు ఎవరు కూడా చెప్పలేదు. ఇప్పుడిప్పుడే 5-7 సంవత్సరాలుగా ఇది కొనసాగుతోంది. వినాశనం జరగవలసిందే. మీరు రచయిత తండ్రి గురించి తెలుసుకున్నారు, రచన గురించి కూడా తెలుసుకున్నారు. రచయిత తండ్రి లేకుండా ఏమీ అర్థం చేసుకోలేరు. మీకు ఆహ్వానం లభిస్తుంది. ఇప్పటి వరకు ఏ పాత్ర కొనసాగిందో అదంతా కూడా ఖచ్చితంగా జరుగుతుంది. మేము సేవ చేసినప్పటికీ ఎలాంటి ఫలితము రావట్లేదని భావించకూడదు. సమయాన్ని వృధా చేసుకోరాదు. ముఖ్యమైన విషయాన్ని తెలియచేయాలి, తండ్రిని స్మృతి చేయాలి అని. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి, విచారించకండి. శివ్ బాబాను స్మృతి చేయండి. ముఖ్యమైన విషయము ఇది మాత్రమే. ఎవరినైతే పూజిస్తారో వారినే స్మృతి చేయండి. ఇలాంటి శోభనీయ సత్సంగము ఎక్కడైనా జరుగుతుందా? పవిత్రత విషయం కూడా ఉంటుందా? ఇదంతా కూడా కొత్త ప్రపంచం కొరకు జ్ఞానము. దీనిని మరెవరు ఇవ్వలేరు. ఈ కలియుగము ఇంకా 40,000 సంవత్సరాలు ఉంటుందని చెబుతూ ఉంటారు. భగవంతుడు పాత ప్రపంచంలోనే రావాల్సి ఉంటుంది. లేదంటే భగవంతుడు వచ్చి ఏం చేస్తారు? మేము పతితులుగా అయిపోయాము, విచ్చేయండి అని పిలుస్తారు. ఎప్పటి నుంచి పతితంగా అయ్యారు? ఈ విషయం మీకు తెలుసు. పిల్లలు మీరు అర్థం చేయించాలి సృష్టి చక్రం ఎలా కొనసాగుతోందని. సృష్టి రచయిత లేకుండా ఎవరు ఏమి తెలుసుకోలేరు. రచయిత మాత్రమే సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమాల గురించి జ్ఞానాన్ని ఇస్తారు. 84 జన్మలు ఎలా తీసుకుంటారు, మనుష్యులు ఏ విధంగా వృద్ధి చెందుతారు. సృష్టి ఆది కాలంలో కొద్దిమంది మాత్రమే ఉండేవారు. అంతిమ సమయానికి చాలామంది అయ్యారు. తండ్రి రచయిత, ఇది వారి రచన. తండ్రి ఎవరు? సృష్టి చక్రం ఎలా నడుస్తోంది? దీనిని తెలుసుకోవడం ద్వారా చక్రవర్తి రాజులుగా,
అవుతారు. ఇంటి వద్ద కూడా మిత్ర సంబంధికులు ఉంటారు కదా, వారికి కూడా మీరు అర్థం చేయించవచ్చు. పిల్లలు కూడా సేవ చేస్తారు. నేను తెలుసుకున్న దానిని ఇతరులకు తెలియచేయాలనేది హృదయంలో ఉంటుంది. విశ్వానికి యజమానిగా అవ్వాలి. విశ్వానికి యజమానులుగా ఈ దేవీ దేవతలు ఉండేవారు. మీ దగ్గర బ్యాడ్జ్ కూడా ఉంది. ప్రతి సంస్థకు ఏదో ఒక రకమైన చిహ్నం ఉంటుంది. ఇది మీ దేవతా కులానికి చెందిన చిహ్నము. మనుష్యులు ఏ విధంగా దేవతలుగా అవుతారో ఆ విషయం కూడా పిల్లలకు అర్థం చేయించాలి. పూజ్యులైన దేవతలు ఉండేవారు. పూజారులుగా ఎలా అయ్యారు, మళ్ళీ పూజ్యులుగా ఎలా అవుతారు, ఇదంతా కూడా చరిత్ర. ఈ విషయాలు అర్థం చేసుకోలేరు. అలాంటప్పుడు ఏమి చేయగలరు? ఎవరి కళ్యాణాన్ని చేయలేరు. స్త్రీ బాగున్న చోట పురుషుడు చెడ్డవాడుగా ఉంటారు. పురుషుడు బాగున్న చోట స్త్రీ చెడ్డదిగా ఉంటుంది. ఇప్పుడు మీ పేరును తెలియచేస్తే ప్రజలు ఆశ్చర్యపోతారు. తండ్రి మీకు అద్భుతమైన పేరును ఉంచారు. నిరాకార తండ్రికి పేరును ఎలా పెడతారు? సాకారంలోకి రాకుండా పేరును ఉంచలేము. పేరును ఎలా ఉంచారు? మిమ్మల్ని అడుగుతున్నాను. శివబాబా మీకు పేరును ఎలా పెట్టారు? సందేశపుత్రికి ఎవరు పేరునిచ్చారు అంటే శివబాబా సంపూర్ణ బ్రహ్మ ద్వారా ఇచ్చారు. ప్రదర్శనలో చాలామంది వస్తారు, కానీ ఇంతగా ఉన్నతమైన పదవిని పొందలేరు. మీకు ప్రజలు కూడా కావాలి. గవ్వ సమానులైన ప్రజలకు కూడా అవసరమే. ఇదంతా కూడా దుఃఖధామము, అది సుఖధామము. ఇక్కడ ఒకే రాజ్యము ఉండదు. మనుషులు ఐకమత్యాన్ని కోరుతారు, కానీ ఏది అర్థం చేసుకోలేరు. ఒకే రాజ్యం ఉన్నప్పుడు శాంతి కొనసాగింది. ఈ విషయం ఎవరికి తెలియదు. మీరిప్పుడు తెలుసుకున్నారు. వినాశనములో అందరూ సమాప్తమైపోతారు. మీకు తెలుసు, మృత్యులోకం నుంచి అమరలోకంగా పరివర్తన చెందుతుంది. ఇదంతా కూడా చదువు, భవిష్యత్ ప్రపంచం కోసము. తండ్రి తప్ప ఎవరు కూడా చదివించలేరు. ఈ విషయం ఎవరికి తెలియదు. ఇది పురుషోత్తమ సంగమ యుగము. వీరు మన తండ్రి, టీచరు, గురువు కూడా. మనుషులెవరు కూడా ఈ విధంగా కాలేరు. తండ్రి, గురువు, టీచర్గా ఏ విధంగా అవుతారో తెలియచేయాలి. భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. చాలా మంచి మంచి ఉపాయాలతో అర్థం చేయించవలసి ఉంటుంది. పిల్లలకు తెలుసు, యాదికి యాత్ర కాకుండా ఎవరు కూడా తీరాన్ని చేరలేరు. రాజధానిలో ఉన్నతమైన పదవి నుంచి చిన్న పదవి వరకు కూడా ఉంటారు. పిల్లలు అర్థం చేసుకున్నారు. పరివర్తన చెందితే తప్పకుండా ఉన్నతంగా అవుతాము. రావణుడు కొట్టిన దెబ్బకి పూర్తిగా కిందకు పడిపోయాము. ఇదంతా కూడా తమో ప్రధాన ప్రపంచము, దేనికి కొరగానిది. ఇదంతా కూడా భస్మం కావలసిందే. ఏది కూడా మిగిలి ఉండదు. ఇదంతా కూడా వారికి తెలియదు. దీని పరిస్థితి ఏమవుతుందో మీకు తెలుసు. వేదాలలో, ఇతరత్ర గ్రంథాలలో ఎలాంటి సారము లేదు. వేదశాస్త్రాలు భక్తి మార్గానికి చెందినవి. వీటిని చదువుతూ దుర్గతిని మాత్రమే పొందారు. మీరు ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. మీరంతా కూడా పాత్రధారులే కదా. ఆత్మ ఏ విధంగా శరీరంలోకి వస్తుంది, పార్ట్ నిర్వహిస్తుంది. రాకెట్ చిన్నదైనా కూడా ఎంత తీవ్రంగా వెళ్తోంది, సెకండ్ కాలంలో చేరుకుంటుంది. ఆత్మ ఏమిటో ఏ ఒక్క మనుష్యుడు కూడా తెలుసుకోలేదు. వేదశాస్త్రాలు చదువుతారు, కానీ ఏమీ తెలుసుకోలేరు. ఏ జ్ఞానమైతే మీరు వినిపిస్తారో అది ఏనాటికి కూడా వినాశనము కాదు. ప్రజలు తయారవుతూనే ఉంటారు, కానీ పురుషార్థం మాత్రం చేయవలసిందే. మేము ఆత్మలము అని భావించాలి. మా యొక్క తండ్రి చాలా తీయనివారు. అలాంటి తండ్రిని ఎందుకు స్మృతి చేయరాదు? బాబా, మీ శరణాగతిలోకి వచ్చాము, మీ వారిగా అయిపోయాము, మీ నుంచి వారసత్వాన్ని తీసుకుంటాము. కేవలము శరణాగతిలోకి రావడం ద్వారా వారసులుగా కాలేరు. పావనంగా అవ్వాలి. యోగ బలం ద్వారా యాత్రను నిర్వహించాలి. తండ్రిని స్మృతి చేయడము ఏమైనా కష్టమైన విషయమా? దాని ద్వారా మీకు వారసత్వం లభిస్తుంది. జన్మించిన నాటి నుంచే బాబా బాబా అని చెప్తూ వచ్చారు కదా. బేహద్ యొక్క తండ్రి కూడా ఒకరు ఉంటారు. వారిని కూడా స్మృతి చేయాలి, అంతే. ఎవరి వైపు దృష్టి వెళ్ళకూడదు. తండ్రి మాత్రం ఒక్కరే. అందరూ కూడా వారి నుంచే వారసత్వాన్ని స్వీకరించాలి. తండ్రి తెలియచేస్తున్నారు, మీరు ఆత్మలు, నా పిల్లలు. మీరు నావారు కాకపోతే ఎవరివారు? ఇంతమంది ఆత్మల యొక్క తండ్రి ఎవరు? వారు సదా పావనులు. మేము కూడా ఆత్మలము,
పావనుల నుంచి పతితులుగా, తిరిగి మళ్ళీ పావనులుగా అవుతాము. పావనులుగా ఒకే తండ్రి తయారు చేస్తారు. ఇక్కడ ఆబుకి సన్యాసులు కూడా వస్తుంటారు. పతిత పావన సీతారాం అని పాడుతూ ఉంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు. పిల్లలు మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఇది వీరి రథము, గోముఖము, వీరే మాత, భక్తి మార్గము, మూర్ఛిల్లే మార్గము. ఇది అర్థం చేసుకునే మార్గము. మనకి లక్ష్యము, గమ్యస్థానము లభించింది. మనుషుల నుంచి దేవతలుగా అయ్యే లక్ష్యము, గమ్యము లభించింది. భగవాను వాచ, భగవంతుడు ఏమి చదివిస్తారు? భగవాన్ భగవతిగా తయారు చేస్తారు. కానీ మీకు మీరుగా భగవాన్ భగవతి అని చెప్పుకోజాలరు. ఇది చట్టానికి వ్యతిరేకం. భగవంతుడు ఒక్కరే, భగవంతుడే చదివిపిస్తారు. అందుకే భారతీయ వాసులు ఈ పేరును పెట్టేశారు. భగవంతునికి మహిమ గలదు. జ్ఞానక సాగరుడు, సుఖం యొక్క సాగరుడు, శాంతి సాగరుడు. ఆ గుణాలని తండ్రి మీలో నింపుతున్నారు. మళ్ళీ దేవతలుగా అవుతారు. ఆ తర్వాత దేవతా గుణాలు వచ్చేస్తాయి. ఇక్కడ తండ్రి జ్ఞానసాగరులు, మీరు కూడా జ్ఞానసాగరులుగా అవుతారు. అక్కడ మిమ్మల్ని ఎవరు కూడా జ్ఞానసాగరులు అని చెప్పరు. ఈ విషయాలు మీకు స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడే బుద్ధిలో కూర్చుంటుంది. బయటికి వెళ్ళగానే మర్చిపోతారు. ఇక్కడ తండ్రి సన్ముఖంలో ఉండి అర్థం చేసుకుంటున్నారు. సెంటర్లో సోదరులకు అర్థం చేయిస్తారు. ఇక్కడ డైరెక్ట్గా తండ్రి నుంచి మీరు వింటున్నారు. అందువల్ల మధుబనానికి మహిమ గలదు. ఇక్కడ మీరు ఈశ్వరీయ పరివారంలో కూర్చున్నారు. బయట మీరు కొంగలను కలవలసి ఉంటుంది, తప్పనిసరి పరిస్థితి. ఇక్కడికి రావడం ద్వారా బయట విషయాలను మర్చిపోతారు. ఇక్కడ ఏమీ గుర్తుండదు. తండ్రి, శాంతిధామము, సుఖధామము గుర్తుకు వస్తుంది. ఈ విషయాన్ని మీరు పక్కాగా చేసుకోండి. మేమంతా శాంతిధామ వాసులము. ఇప్పుడు జ్ఞానం ద్వారా సుఖధామంలోకి వెళ్ళేవారిమి. ఇది మీరు మాత్రమే తెలుసుకున్నారు. మీరు కొద్దిమంది మైనారిటీ వారిగా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాతావరణం మరెక్కడ కూడా ఉండదు. ఇక్కడ తండ్రి డైరెక్ట్గా మీకు వినిపిస్తున్నారు. ప్రాక్టికల్గా నిశ్చయ బుద్ధిలుగా అయ్యి కూర్చోవాలి. ఇక్కడికి మీరు రిఫ్రెష్గా అవ్వడానికి వస్తారు. తండ్రి డైరెక్ట్గా మీకు చదివిపిస్తున్నారు. ఈ సంతోషము చిన్న విషయం కాదు. శివబాబా మనల్ని మనుషుల నుంచి దేవతలుగా తయారు చేస్తున్నారు. కల్పము చదివిస్తారు. కాబట్టి చదవాల్సిందే. భక్తి మార్గము భిన్నమైంది. దానిలో అనేక రకాలైన దేవాలయాలు, మందిరాలు ఉంటాయి. అక్కడ పరిగెత్తవలసి ఉంటుంది. ఇక్కడ పరిగెత్తవలసిన అవసరమే లేదు. తండ్రి తెలియజేస్తున్నారు, పైసా ఖర్చు లేకుండా శ్రీమతం మీద నడవండి. ఇక్కడ ఒక పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను బేహద్ యొక్క తండ్రిని. మీ నుంచి డబ్బులు ఎలా తీసుకుంటాను? చదివించడానికి, యోగాను నేర్పడానికి డబ్బులు తీసుకుంటారా? ఈ డబ్బులను నేనేం చేసుకుంటాను? నా కొరకు భవనాలు కట్టవలసిన అవసరం లేదు. నేను చదివిస్తాను అంతే. శివబాబా చదివిస్తారు. వారు నిరాకారులు, వానప్రస్థంలో ఉంటారు. భవంతులు ఇతరత్ర ఏవీ అవసరం లేదు. భవనాలలో మీరు కూర్చొని చదువుతారు. ఆ తర్వాత కొత్త ప్రపంచంలోకి వస్తారు. తండ్రి తెలియచేస్తున్నారు, మీరంతా కూడా నా పిల్లలు. ఎవరి నుంచి అడగవలసిన పని లేదు. తండ్రిని మాత్రమే అడగాలి. వారి కర్తవ్యం భండారా ఎప్పుడు నిండుగా ఉంటుంది. అచ్చా, మధురాతి మధురమైన పిల్లలకు ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్, నమస్తే, వరదానము సదా అచల్ అడోల్ భవ. పిల్లల యొక్క మీ అంతిమ స్థితికి మహిమ ఉంది. అంగదుని సమానంగా ఎల్లవేళలా స్థిరంగా ఉండండి. దీని కొరకు ఎలాంటి విశేషమైన గుణాన్ని ధారణ చేయాలి? ఎల్లప్పుడూ గుణ గ్రాహకులుగా అవ్వండి. ప్రతి విషయంలో ఏదో ఒక గుణాన్ని గ్రహిస్తూ ఉంటే మీరు ఆందోళనలోకి రారు. గుణగ్రాహకులు అంటే కళ్యాణకారి భావన అని అర్థం. అవగుణాలను దర్శించడం ద్వారా అకల్యాణం యొక్క భావన ఉత్పన్నమై ఆందోళన చెందుతారు. అవగుణంలో కూడా గుణాన్ని చూడటమే గుణగ్రాహకులుగా అవడము. అవగుణాన్ని చూస్తూ కూడా దాని నుంచి గుణాలను స్వీకరించాలి. అవగుణాల నుంచి గుణాలను స్వీకరించాలి. ఎలా అంటే వారి అవగుణాలలో ఎంతటి దృఢతను ప్రదర్శిస్తున్నారో అలాగే మేము కూడా
నా గుణాల విషయంలో దృఢంగా ఉంటాను. ఈ విధంగా గుణగ్రాహకులుగా అవ్వండి. అవగుణాలను మాత్రము స్వీకరించకండి. ఓం నమః శివాయ.